స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పిట్టరెల్లేపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా గ్రామంలోని గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక కూడలిలో అందరూ గ్రామ సభలాగా ఏర్పాటు చేసుకొని మరి ఒక మంచి ఉద్దేశంతో గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి మరి గ్రామం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో నా ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి వేలుపుల ఐలయ్య ఈరోజు స్వచ్ఛందంగా వారు విరమించుకున్నారు. వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ గ్రామంలో నాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు, ప్రజలకు, మహిళా సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు గారికి పాదాభివందనాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పెద్దలైన పిట్టల రవికుమార్ గారికి సర్పంచ్ పదవినిస్తే మా గ్రామ అభివృద్ధి జరుగుతుందని గ్రామ ప్రజలు అందరూ నమ్మి తనకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి గ్రామంలో ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా మేమే ముందుకుంటామని నిర్ణయించారు. అట్లనే నాకు ఇంత చిన్న వయసులో నాకు ఉప సర్పంచ్ పదవిని ఇచ్చి గ్రామ పెద్దలందరికీ నా తరపున అందరికీ ధన్యవాదాలు. సుల్తానాబాద్ మండలం నుండి ముగ్గురు నామిని రాజిరెడ్డి గారు, కొత్తూరి స్వరూప గుల్లపల్లి గారు, సబ్బని అనసూయ రామన్పల్లి వీళ్ళు ముగ్గురు సుల్తానాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన యునానిమస్ కావడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి మండలంలో కనపర్తి సంపత్రావు, రాంపల్లి వీరు కూడా యునానిమస్ కావడం జరిగింది. ఓదెల మండలం నుండి పిట్టల రవికుమార్ వీరు పిట్టరెల్లేపల్లె గ్రామం నుండి యునానిమస్ కావడం జరిగింది. ఇలియేడు మండలం నుండి మధ్యల రమాదేవి, సంపత్ రాకెల్ ఈ ఆరుగురు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన యునానిమస్ కావడం జరిగింది. ఆ 6 గ్రామాల ప్రజలకు మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ఈ 6 గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే సర్పంచ్గా గెలిచినటువంటి 6గురికి వీరి నాయకత్వంలో ఆ గ్రామాలలో అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం శక్తి వంచన లేకుండా
ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ మరి ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత ఈ 3 విడతలలో 128,6 అయిపోయినాయి. 122 గ్రామ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తే రేపు అన్ని విధాలుగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన జిల్లాలో శ్రీధరబాబు గారు మంత్రిగా ఉన్నారు. రేపు ఏదైనా జరగాలన్నా, మన గ్రామంలో ఏదైనా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉంటేనే మరి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ గమనించి ఇప్పటికే అన్ని విషయాలలో కూడా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరి గ్రామాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ అనేక కార్యక్రమాలలో ఇవాళ ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి మరి ప్రజలు ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటిది కానీ, సన్నబియ్యం పేదలకు సన్నబియ్యం కానీ, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, ఇవాళ ఫ్రీ ఇసుక కానీ, దాంతోపాటు ఇవాళ సన్న వడ్ల బోనస్ కానీ, రైతుల వడ్ల కట్టింగ్ లేకుండా మరి రైతుల మద్దతు ధర ఇచ్చేటువంటి విషయాలు కానీ, రైతులకు సన్న వడ్ల బోనస్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ మరి గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ అమలవుతూ ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి గ్రామాలలో అభివృద్ధి చెందడం కోసం, మరి గ్రామాలు అన్ని విధాలుగా బాగుపడాలన్నా, ఆ గ్రామాలలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరుగుతూ ఉంది. కానీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే మీరు గెలిపించవలసిందిగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను.